నేను అడుగుతున్న ఇక్కడున్న మిత్రుల్ని 125 126 రోజులైంది నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏ ఒక్క రోజైనా ఏ ఒక్క గంటైనా సెలవు పెట్టినా నా దగ్గరికి వచ్చిన వేలాది మంది కార్యకర్తల్ని కలుచుకుంటూ కష్టాలు తెలుసుకుంటూ ముఖ్యమంత్రి అంటే మా అన్న అనే ధైర్యం మీకు ఇచ్చే విధంగా పనిచేసినా లేదా ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా. మొట్టమొదటి హైదరాబాద్ రాష్ట్రానికి బూర్గుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రి అయితే ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ పాలమూరు బిడ్డ, ఒక రైతు బిడ్డ, ఒక పేదోడి బిడ్డ ఇవాళ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఎందుకు ఓర్వలేకపోతున్నారు వీళ్ళని నేను అడుగుతున్నా. దొరల బిడ్డలే ముఖ్యమంత్రి కావాలన్నా? కేసీఆర్ తర్వాత కేసీఆర్ కొడుకే ముఖ్యమంత్రి కావాలన్నా? ఆయన తర్వాత ఆయన మైనోడే ముఖ్యమంత్రి కావాలన్నా? ఈ పాలమూరు బిడ్డలు కావడానికి అర్హత లేదా అని నేను అడుగుతున్నా. మాకేం తక్కువ? మా పాలమూరులో మేము కష్టపడమా? మా పాలమూరులో మేము అభివృద్ధి చేయమా? మా ప్రాంతానికి ఇవ్వంటే దాక్షిణ్యాల మీదనో అయ్యా మాకు నిధులు అని మేము అడుక్కోవాల్సిందేనా? మా సంతకాలు మేము పెట్టుకునే శక్తి మాకు లేదా? మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే శక్తి మాకు లేదా? మా ప్రాంతంలో పరిశ్రమలు తెచ్చుకునే హక్కు మాకు లేదా అని నేను అడుగుతున్నా. ఇవాళ దొంగలతో చేరి కుట్రలు కుతంత్రాలతోని అర్ణమ్మ బీజేపీ ముసుగులో బీఆర్ఎస్ వాళ్ళతో కుమ్ముకై ఇవాళ రేవంత్ రెడ్డిని పడగొట్టాలి, రేవంత్ రెడ్డిని బలహీనం చేయాలి, తద్వారా పాలమూరు జిల్లాను ఎండబెట్టాలన్న ఆలోచన చేస్తుంది. ఇవాళ మీరు ఆలోచన చేయండి. మన్నే శ్రీనివాసరెడ్డి 5 ఏళ్ళు మనకి ఎంపీ. ఏడున్నాడా ఆయన? ఇంట్లో లేడు, సొంట్లో లేడు, సోయిలో లేడు. మీ ఎమ్మెల్యేలు పాతోళ్ళు 10 ఏళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎవడన్నా బీఆర్ఎస్ కోటేమని అడుగుతుండా? ఎవడన్నా ఊర్లలోకి వచ్చిండా? మిమ్మల్ని నమ్ముకొని మీ ఎంబడి ఉండి మీ జెండా మోసి మిమ్మల్ని ఎమ్మెల్యేలు చేస్తే ఇవాళ గ్రామాలల్లో బీఆర్ఎస్ కార్యకర్తలను బీజేపీలకు అమ్మేసి వాళ్ళ కింద గులాంగిరి చేయండి, తాబేదారులుగా మారండి అని ఒకడు పోయి రాయచూరులో ఉన్నాడు, ఒకడు పోయి హైదరాబాద్లో ఉండు, ఒకడు పోయి ఎన్నో కాంట్రాక్టులు చేసుకుంటారు. ఇవాళ ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచన చేయండి. గద్వాల బంగ్లా కుమ్ముక్కు రాజకీయాలు ఆనాడు బీజేపీలు బీఆర్ఎస్ కోటేసారు కాంగ్రెస్ పార్టీని సరితమ్మను ఓడించడానికి. ఇవాళ మహబూబ్నగర్ జిల్లాలో బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీని గెలిపించడానికి కుమ్ముక్కు రాజకీయాలు చేస్తున్నారు. సోదరులారా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ సిట్టింగ్ ఎంపీ మొన్నటి వరకు 7 వాళ్ళ చేతుల్లో ఎమ్మెల్యేలు ఉండే, ఒక్కడు కూడా ఊర్లలోకి వస్తలేడు, ఒక్కడు కూడా కారుకు ఓటు అడుగుతలేడు. అంటే ఆ పార్టీ చచ్చిందా లేకపోతే వీళ్ళు వదిలేసిందా అని నేను అడుగుతున్నా. మోడీకి తాకట్టు పెట్టిండ్రు. నాకు తెలుసు కేసీఆర్ బిడ్డ బెయిల్ కోసం ఇవాళ కాంగ్రెస్ను ఓడించడం కోసం నరేంద్ర మోడీతో చీకటి ఒప్పందంలో భాగంగా మహబూబ్ నగర్, చేవెళ్ళ, మల్కాజ్గిరి, భువనగిరి, జహీరాబాద్ 5 పార్లమెంట్లలో చంద్రశేఖర్ రావు నరేంద్ర మోడీని గెలిపించడానికి సుపారీ తీసుకొని బీఆర్ఎస్ కార్యకర్తలు ఇవాళ బొందబెట్టి వాళ్ళ ఆత్మగౌరవాన్ని మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిండు. బీఆర్ఎస్ నాయకులారా మీరు ఆలోచన చెయ్యండి.